మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశము ఎక్కడో అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణం ఎంఆర్పల్లె సర్కిల్ అనమాట. మనకు ఈ ఎంఆర్పల్లె సర్కిల్లో మనకు గాంధీజీ విగ్రహాలను చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది. గాంధీజీతో పాటు ఉప్పు సత్యాగ్రహానికి పోరాడినటువంటి తన అనుచరుల విగ్రహాలను చాలా చక్కగా పెట్టడం జరిగింది. మనకు డే టైంలో చూస్తుంటే బ్లాక్గా కనిపిస్తాయి, నైట్ టైంలో కొంచెం గోల్డ్ కలర్లో ఉంటాయన్నమాట. ఓల్డ్ 500 రూపీస్ నోట్లో తీసుకుంటే మనకు బ్యాక్ సైడు ఆ విగ్రహాలన్నీ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త నోట్లలో ఇలా లేదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, గాంధీజీ అంటేనే మనకు స్వాతంత్ర పోరాట సమర యోధుడని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటంటే చెప్పాలంటే, ఈ యొక్క విగ్రహాలను చాలా గాంధీజీ ఒక జ్ఞాపకార్థకంగా దండి మార్చ్ కోసం పోరాడినటువంటి మన మహాత్మా గాంధీజీని ఒక జ్ఞాపకార్థకంగా ఈ యొక్క విగ్రహాలను మన తిరుపతి పట్టణంలో పెట్టడం జరిగింది. నెక్స్ట్, ఈ యొక్క దండి మార్చి ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, దేనివల్ల స్టార్ట్ చేశారు అని చెప్పి కూడా మనము ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఎలాంటి మరిన్నో వీడియోలు చూడాలనుకుంటే వెంటనే మన స్మార్ట్ ఈశ్వర్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో దండి మార్చి ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1930వ సంవత్సరంలో మార్చి 12వ తేదీన గాంధీజీ అహ్మదాబాద్లోని ఆయన సబర్మతి ఆశ్రమం నుండి గుజరాత్లోని తీర ప్రాంతమైన దండి వరకు దాదాపు 385 కిలోమీటర్లకు పైగా మనకి ఇలా ఉప్పు సత్యాగ్రహం కోసం పోరాడడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, మనకు ఈ ఉప్పు సత్యాగ్రహము ఎందుకు పోరాడారంటే, అప్పట్లో మనకు బ్రిటిష్ ప్రభుత్వంలో చెప్పాలంటే ఉప్పు పన్నుపై ఇష్టంగా వాళ్ళు ఎక్కువగా రేట్లు వేయడం వలన, ఉప్పు పైన మనకి పన్నులు వేయడం వలన మనం సొంతంగా ఉప్పును తయారు చేద్దామనే ఒక ఉద్దేశంతో సముద్రపు నీటి నుంచి సొంత ఉప్పును తయారు చేయడం కోసము గాంధీజీ ఒక నిర్ణయం తీసుకునేసి, సొంతంగా చేయాలనేసి ఒక నిర్ణయం తీసుకునేసి భారతీయులు, తన అనుచరులు అందరూ కలిసి పోరాడడం జరిగింది. మనకు ఆ పోరాడినటువంటి వాళ్ళే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ విగ్రహాలు గాంధీజీ వెనుక భాగంలో ఉన్నటువంటి విగ్రహాలు, తన అనుచరులు కనిపిస్తున్నారు కదా. వీళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు, కానీ గాంధీజీతో పాటు ఉప్పు సత్యాగ్రహం కోసం పోరాడినటువంటి వీళ్ళు సమర యోధులు చెప్పాలంటే. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా, చాలా చక్కగా మన తిరుపతి పట్టణంలో ఇలాంటి విగ్రహాలను పెట్టడం జరిగింది. ఇలాంటి మరిన్నో వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.